అయిలా అంటూ లేని వస్తువులు ఏవి? ఒకటి పాలు, రెండవది పాల ద్వారా వచ్చేటటువంటి పెరుగు, పెరుగు ద్వారా వచ్చేటటువంటి నెయ్యి, భూమి నుంచి పుట్టినటువంటి దర్భలు, వాటిని కూష అంటారు. శ్రీ మహావిష్ణువు మందర పర్వతంతో ఆ వాసుకి అనేటువంటి దాన్ని కవ్వం చేసి చిలికే సందర్భంలో అది భూమిలోకి దిగబడిపోయింది. మహావిష్ణు వెళ్ళి కూర్మ రూపంలో అంటే తావేలు రూపంలో వెళ్ళి ఆ పర్వతాన్ని ఉద్ధరించాడు. ఆ పైన మందర పర్వతంతో చిలికారు దేవతలు రాక్షసులు. వీపు మీద ఉండేటటువంటి రోమాలన్నీ కూడా మొత్తం ఊడిపోయాయి. ఆయన ఒడ్డుకొచ్చి ఇలా గట్టిగా విదిలించాడు శరీరాన్ని. ఆ శ్రీ మహావిష్ణు రోమాలు అలా నేల మీద పడి ఒడ్డున అవే మొలకలు ఎత్తితే అవి కుష కౌశే చేరతేతి కుష నేల మీద నిద్రిస్తూ ఉండేవి అని. అలా మెల్లగా అవి మొలకలుగా పెరిగితే అవి కుశలు దర్భలయ్యాయి. అందుకనే కుష కు అంటే భూమి యందు ష నిద్రిస్తూ ఉండేవి అని అర్థం. అవి కుశలయ్యాయి. అంటే గ్రహణ కాలంలో కూడా దోషం లేకుండా చేస్తాయి అవి. తర్వాత ఆపస్వభావతో మేధ్యా అని సంస్కృతంలో శాస్త్రం. నీళ్లు కూడా అపవిత్రమైతే నీళ్లతోనే దాన్ని పవిత్రం చేస్తారు. కాబట్టి వీటితో పాటు నీళ్లు కూడా పవిత్రమైనవి. ఇవి స్వయంగా వాళ్ళు చెప్పినటువంటి మాట. మా చిన్నప్పటి రోజుల్లో ఏంటంటే వర్షం కురిసినప్పుడు ఆ వర్షం ఏ చూరు మీద నుంచో పడిపోవడం కాకుండా మామూలుగా అలా పడ్డటువంటి వర్షపు నీటిని దాదాపు 10-12 బిందెల్ని జాగ్రత్తగా మా అమ్మగారు నిలువ చేసి మూతలేసి ఉంచేవారు. ఎందుకమ్మా వీళ్ళు తాగేచ్చుగా మనం అనేవాళ్ళం మేము ఆ రోజుల్లో తెలియక. లేదు, ఏదైనా ఒకవేళ అశుభం ఏదైనా జరిగితే ఆ సందర్భంలో చల్లినట్టయితే పవిత్రత కోసం ఈ నీళ్లు నిల్వ చేసేవారు. సంవత్సర కాలము ఉండేవి ఆ నీళ్లు, రుచిపోకుండా ఏమాత్రము చెడిపోకుండా. ఇప్పటికి కూడా ఆ మధ్య పుట్టపర్తి స్వామివారు పిలిచినప్పుడు జీవించిన కాలంలో ఆయన జీవించిన కాలంలో పుట్టపర్తి పిలిచినప్పుడు పెడితే ఒక ఊరు మొత్తం అంతా కూడా కేవలం వర్షాన్ని నుంచి పడ్డటువంటి నీడ నిల్వ చేసుకుని కనిపించింది. ఇంకా ఈ రోజుల్లో ఆశ్చర్యం వేస్తుంది. సంవత్సరం ఉంటాయని చెప్పారు. అప్పుడు మా అమ్మగారు గుర్తొచ్చారు. గమనించాల్సింది ఒకటి, భగవంతుడు నిజమైనటువంటి సంపూర్ణమైన ఖనిజాలతో ఉండేటటువంటి నీటిని మనకి ఇచ్చాడు. కానీ మనం దాన్ని వాడట్లేదు. దాన్ని పోగొట్టుకుని ఈ నీళ్లలో ఇవి మంచివి అవి మంచివి అని చెప్పి ఏదో కొత్తవి కొనుక్కొని ఆ పరికరాలతో అవి ఇచ్చిన నీళ్ళని మంచివి అని అనుకుని కానీ నీళ్ళు సరికాదని తీసేసుకుని మనం నష్టం. భగవంతుడు అన్నీ మనకి ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా బుద్ధితో ఆలోచించుకోగలిగితే ఆరోగ్యకరంగా సుఖంగా ఉంటాం. ఈ బుద్ధిని అనారోగ్యకరంగా చేసుకుంటే అంతే